వెల్కమ్ టు శ్రీరామ్ టీవీ ఎడ్యుకేషన్. ఈ వీడియోలో మనం కేంద్ర బడ్జెట్ 2025-26కు సంబంధించి అన్ని పోటీ పరీక్షలకు ఉపయోగపడే ముఖ్యమైన ప్రశ్నలను తెలుసుకుందాం. ఫస్ట్ క్వశ్చన్, 2025-26 ఆర్థిక సంవత్సరానికి గాను ఎంత మొత్తంతో కేంద్ర బడ్జెట్ను ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ లోక్సభలో ప్రవేశపెట్టారు? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి, 50.65 లక్షల కోట్లు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఫిబ్రవరి 1న 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి 50,65,345 కోట్ల కేంద్ర బడ్జెట్ను లోక్సభలో ప్రవేశపెట్టారు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంటులో 8వ బడ్జెట్ ప్రవేశపెట్టి చరిత్ర సృష్టించారు. 2019లో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన ఆమె తాత్కాలిక బడ్జెట్తో కలిపి మొత్తం 8 సార్లు బడ్జెట్ను ప్రవేశపెట్టారు. మాజీ ప్రధాని మొరార్జీ దేశాయ్ అత్యధికంగా 10 సార్లు బడ్జెట్ను ప్రవేశపెట్టి తొలి స్థానంలో నిలవగా, ఆ తర్వాత 9 బడ్జెట్లతో మాజీ ఆర్థిక మంత్రి పి చిదంబరం రెండో స్థానంలో నిలిచారు. 8 సార్లు బడ్జెట్ను ప్రవేశపెట్టిన ప్రణబ్ ముఖర్జీ రికార్డును నిర్మలా సీతారామన్ సమం చేశారు. ఎక్కువ సార్లు పార్లమెంటులో బడ్జెట్ ప్రవేశపెట్టిన మహిళా ఆర్థిక మంత్రిగాను నిర్మలా సీతారామన్ అరుదైన ఘనత సాధించారు. నిర్మలా సీతారామన్ తన బడ్జెట్ ప్రసంగంలో తెలుగు కవి గురజాడ అప్పారావు, తమిళ కవి తిరుక్కురల్ సూక్తులను వినిపించారు. గురజాడ రాసిన దేశమంటే మట్టి కాదోయ్ దేశమంటే మనుషులోయ్ సూక్తిని బడ్జెట్ ప్రసంగం ప్రారంభంలో ప్రస్తావించారు. తిరుక్కురల్ రాసిన భూమి మీద సకల జీవులు వర్షాలను ఆశించి జీవిస్తున్నట్లే ప్రతి పౌరుడు సుపరిపాలన కావాలని కోరుకుంటాడు అనే పంక్తిని వినిపించారు. నెక్స్ట్ క్వశ్చన్, 2025-26 ఆర్థిక సంవత్సరానికి మూలధన వ్యయాల కోసం బడ్జెట్లో ఎంత మొత్తం కేటాయించారు? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి, 11.21 లక్షల కోట్లు. 2025-26 ఆర్థిక సంవత్సరానికి మూలధన వ్యయాలుగా 11.21 లక్షల కోట్లను బడ్జెట్ ప్రతిపాదించింది. 2025-26 ఆర్థిక సంవత్సరం మొత్తం బడ్జెట్ 50,65,345 కోట్లు. రెవెన్యూ వసూళ్లు 34,20,409 కోట్లు. రెవెన్యూ వ్యయం 39,44,255 కోట్లు. మూలధన వసూళ్లు 16,44,936 కోట్లు. మూలధన వ్యయం 11,21,090 కోట్లు. ఆర్థిక లోటు జీడీపీలో 4.4% పరిమితం అవుతుందని ప్రభుత్వం అంచనా వేసింది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మధ్యతరగతి వేతన జీవులకు శుభవార్త చెప్పారు. 12 లక్షల వరకు వార్షికాదాయం ఉన్న వ్యక్తులు ఎలాంటి ఆదాయపు పన్ను చెల్లించాల్సిన అవసరం లేదని కేంద్ర ఆర్థిక మంత్రి 2025-26 బడ్జెట్ సందర్భంగా కీలక ప్రకటన చేశారు. దీనికి మరో 75,000 స్టాండర్డ్ డిడక్షన్ ప్రామాణిక తగ్గింపు కలిపితే 12,75,000 వరకు ఎలాంటి పన్ను ఉండదు. నెక్స్ట్ క్వశ్చన్, 2025-26 బడ్జెట్లో శ్రీకారం చుట్టిన ప్రధానమంత్రి ధన్ ధాన్య కృషి యోజన పథకాన్ని దేశంలోని ఎన్ని జిల్లాల్లో అమలు చేయనున్నారు? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి, 100. తాజా బడ్జెట్లో ఆహార భద్రతపై ప్రధానంగా దృష్టి పెట్టిన కేంద్రం తక్కువ సాగు, ఉత్పాదకతతో వ్యవసాయంలో వెనుకబడిన దేశంలోని 100 జిల్లాలను లక్ష్యంగా చేసుకొని ప్రధానమంత్రి ధనధాన్య కృషి యోజన పథకానికి శ్రీకారం చుట్టింది. రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యంతో అమలు చేసే ఈ పథకంతో ధాన్యం ఉత్పాదకత పెంపు, పంటల్లో వైవిధ్యం, పంటల కోత అనంతరం సదుపాయాలను మెరుగుపరచడం ద్వారా దేశవ్యాప్తంగా 1.7 కోట్ల మంది రైతులకు లబ్ధి చేకూరుతుందని భావిస్తున్నారు.
రైతే దేశానికి వెన్నుముక అన్న మాటకు కట్టుబడుతూ అన్నదాతలపై కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వరాల జల్లు కురిపించారు. వారి కోసం 6 కొత్త పథకాలు ప్రవేశపెట్టారు. పప్పు ధాన్యాల్లో స్వయం సమృద్ధి లేదా ఆత్మనిర్భర్ లక్ష్యంగా 6 ఏళ్ల పప్పు ధాన్యాల కార్యక్రమం లేదా మిషన్ ఫర్ ఆత్మనిర్భరత ఇన్ పల్సెస్ను కేంద్రం ప్రకటించింది. కంది, మినుములు, ఎర్రపప్పు లేదా మసూర్ ఉత్పత్తిని ప్రోత్సహించే ఈ కార్యక్రమానికి 1000 కోట్లు కేటాయించింది. ఈ కార్యక్రమంలో భాగంగా నాఫెడ్, ఎన్సీసీఎఫ్లు రైతులతో ఒప్పందాలు కుదుర్చుకొని 4 ఏళ్ల పాటు ఈ పప్పు ధాన్యాలను సేకరిస్తాయి. అధికోత్పత్తి వంగడాల కోసం ప్రత్యేక జాతీయ కమిషన్ లేదా నేషనల్ మిషన్ ఆన్ హై యీల్డింగ్ సీడ్స్ను ఏర్పాటు చేస్తున్నట్లు నిర్మలా సీతారామన్ తెలిపారు. 2024 జూలై నుంచి ప్రవేశపెట్టిన 100 కంటే ఎక్కువ విత్తన రకాలను వాణిజ్యపరంగా విడుదల చేయాలనే ఆలోచనతో అధిక దిగుబడి ఇస్తూ చీడపీడలను, వాతావరణ విపత్తులను తట్టుకునే వంగడాలను రూపొందించేందుకు ఈ మిషన్ దృష్టి సారించనుంది. పొడవైన గింజ ఉండే పత్తి దిగుబడిని పెంచేందుకు 500 కోట్లతో కాటన్ మిషన్ను ఏర్పాటు చేస్తున్నట్లు నిర్మలా సీతారామన్ ప్రకటించారు. ఈ కాటన్ మిషన్ కాల వ్యవధి 5 సంవత్సరాలు. పండ్లు, కూరగాయల ఉత్పత్తికి కొత్త పథకాన్ని తీసుకొస్తున్నట్లు నిర్మలా సీతారామన్ తెలిపారు. హార్టికల్చర్ సెక్టార్ అభివృద్ధికి ఇది తోడ్పడుతుందని అన్నారు. నెక్స్ట్ క్వశ్చన్, 2025-26 బడ్జెట్లో కిసాన్ క్రెడిట్ కార్డుల పరిమితిని 3 లక్షల నుంచి ఎంతకు పెంచారు? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి 5 లక్షలు. కిసాన్ క్రెడిట్ కార్డు రుణ పరిమితిని 3 లక్షల నుంచి 5 లక్షలకు పెంచారు. ఇది 7.7 కోట్ల మంది రైతులు, మత్స్యకారులు, పాడి రైతులకు ఉపయుక్తంగా ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్, ఏ రాష్ట్రంలో యూరియా కర్మాగారాన్ని నెలకొల్పనున్నట్లు బడ్జెట్ ప్రసంగంలో నిర్మలా సీతారామన్ ప్రకటించారు? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి అస్సాం. ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధి మంత్రిత్వ శాఖకు ఈసారి బడ్జెట్లో 5,915 కోట్లు కేటాయించారు. గత బడ్జెట్లో కేటాయింపులతో పోలిస్తే ఈసారి 47% అధికంగా కేటాయింపులు చేయడం విశేషం. మరోవైపు ఈశాన్య రాష్ట్రాల్లో యూరియా లభ్యతను పెంచేందుకు అస్సాంలోని నామ్రూప్లో 12.7 లక్షల మెట్రిక్ టన్నుల ఉత్పాదకత సామర్థ్యంతో యూరియా కర్మాగారాన్ని నెలకొల్పనున్నారు. నెక్స్ట్ క్వశ్చన్, కేంద్ర బడ్జెట్ 2025-26లో మకానా బోర్డును ఏ రాష్ట్రానికి మంజూరు చేశారు? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి బీహార్. ఈ ఏడాది చివర్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న బీహార్పై కేంద్రంలోని ఎన్డీఏ సర్కారు వరాల వర్షం కురిపించింది. కేంద్ర బడ్జెట్లో బీహార్కు భారీగా కేటాయింపులు చేసింది. రైతుల శ్రేయస్సు కోసం బీహార్లో మకానా బోర్డు ఏర్పాటుకు 100 కోట్లు కేటాయించారు. ఈ బోర్డు ద్వారా ఉత్పత్తి, ప్రాసెసింగ్, మార్కెటింగ్ అవకాశాలు మెరుగుపడతాయి. బీహార్లోని మిథిలాంచల్ ప్రాంతంలో 50,000 హెక్టార్లకు పైగా భూమిని సాగు చేస్తున్న రైతులకు ప్రయోజనం చేకూర్చే వెస్ట్రన్ కోసీ కెనాల్ ప్రాజెక్టుకు ఆర్థిక సాయం అందించనున్నట్లు ఆర్థిక మంత్రి ప్రకటించారు. పూర్వోదయ పథకంలో భాగంగా బీహార్లో నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫుడ్ టెక్నాలజీ, ఎంటర్ప్రెన్యూర్షిప్ అండ్ మేనేజ్మెంట్లను నెలకొల్పనున్నట్లు వెల్లడించారు. వసతి గృహ విస్తరణతో పాటు పలు మౌలిక సదుపాయాలను కల్పించి ఐఐటి పట్నా సామర్థ్యాన్ని పెంచనున్నట్లు చెప్పారు. బీహార్లో గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్టు ఏర్పాటుకు నిర్ణయం తీసుకున్నట్లు ఆర్థిక మంత్రి ప్రకటించారు. నెక్స్ట్ క్వశ్చన్, 2025-26 బడ్జెట్లో మహిళా శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖకు ఎంత మొత్తం కేటాయించారు? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి 26,889 కోట్లు.
మహిళా శిశు అభివృద్ధి శాఖకు 2025-26 బడ్జెట్లో 26,889.69 కోట్లు కేటాయించారు. మొత్తం కేటాయింపుల్లో సక్షం అంగన్వాడీ, పోషణ్ 2.0 కార్యక్రమాలకు అత్యధికంగా 21,960 కోట్లు ఖర్చు చేయనున్నారు. పౌష్టికాహార లోపాన్ని అధిగమించి చిన్నారుల సంరక్షణను బలోపేతం చేసేందుకు ఈ నిధుల్ని వినియోగిస్తారు. సక్షం అంగన్వాడీ, పోషణ్ 2.0 కార్యక్రమాలతో ఈశాన్య రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా 8 కోట్ల మంది బాలలు, 1 కోటి మంది గర్భిణులు, బాలింతలు, 20 లక్షల మంది కౌమార బాలికలు ప్రయోజనం పొందుతారని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. మహిళా సాధికారతే ధ్యేయంగా మిషన్ శక్తి అమలుకు 3,150 కోట్లు కేటాయించారు. బేటీ బచావో, బేటీ పడావో, వన్ స్టాప్ సెంటర్లు, నారీ అదాలత్లు, ఉమెన్ హెల్ప్ లైన్, మహిళా పోలీస్ వాలంటీర్లకు 629 కోట్లు కేటాయించారు. నిర్భయ నిధికి 30 కోట్లు, జాతీయ మహిళా కమిషన్కు 28 కోట్లు, జాతీయ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్కు 25 కోట్లు ఖర్చు చేయనున్నారు. ప్రత్యేకంగా ఎస్సీ/ఎస్టీ వర్గాల నుంచి తొలిసారి వ్యాపారవేత్తలుగా మారిన మహిళలకు రుణ పథకాన్ని ఈసారి బడ్జెట్లో ప్రకటించారు. దీని ద్వారా దేశంలోని 5 లక్షల మంది ఎస్సీ/ఎస్టీ మహిళా వ్యాపారవేత్తలకు 2 కోట్ల చొప్పున రుణాలను మంజూరు చేయనున్నారు. వారి వ్యాపారాలకు కేంద్ర సర్కారు ఆర్థికంగా అండగా నిల్వనుంది. నెక్స్ట్ క్వశ్చన్, కేంద్ర బడ్జెట్ 2025-26లో విద్యారంగానికి ఎంత మొత్తం కేటాయించారు? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి, 1.28 లక్షల కోట్లు. కేంద్ర బడ్జెట్ 2025-26లో విద్యారంగానికి 1,28,650 కోట్లు కేటాయించారు. పాఠశాల విద్యకు 78,572 కోట్లు, ఉన్నత విద్యకు 50,077 కోట్లు కేటాయిస్తున్నట్లు ప్రకటించారు. ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా విద్యారంగాన్ని బలోపేతం చేసేందుకు 500 కోట్లతో సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ను నెలకొల్పనున్నట్లు ఆర్థిక మంత్రి తెలిపారు. విద్యా విధానం, పరిశోధనల్లో ఏఐని అనుసంధానించేందుకు ఇది తోడ్పడుతుంది. నైపుణ్యాభివృద్ధి, ఉన్నత విద్యలో పెట్టుబడులపై దృష్టి సారించేందుకు దేశవ్యాప్తంగా 5 జాతీయ నైపుణ్య కేంద్రాలు, నేషనల్ సెంటర్ ఫర్ ఎక్సలెన్స్ను స్థాపించనున్నారు. ఈ ఏడాది కొత్తగా భారతీయ భాషా పుస్తక్ పథకాన్ని ప్రకటించారు. దీని ద్వారా పాఠ్య పుస్తకాలను అన్ని భారతీయ భాషల్లో డిజిటల్ రూపంలో అందించాలని నిర్ణయించారు. తద్వారా విద్యార్థులు సులభంగా అన్ని అంశాలను అవగతం చేసుకునే వీలుంటుంది. విద్యార్థుల్లో శాస్త్రీయ దృక్పథాన్ని పెంపొందించే లక్ష్యంతో రానున్న 5 ఏళ్లలో ప్రభుత్వ పాఠశాలల్లో 50,000 అటల్ టింకరింగ్ ల్యాబ్లను స్థాపించనున్నారు. భారత్ నెట్ ప్రాజెక్టులో భాగంగా దేశంలోని అన్ని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలకు 3 ఏళ్లలో బ్రాడ్బ్యాండ్ సౌకర్యాన్ని కల్పించనున్నారు. దేశంలో గత 10 ఏళ్లలో 23 ఐఐటీల్లో విద్యార్థుల సంఖ్య 65,000 నుంచి 1.35 లక్షలకు పెరిగింది. ఈ నేపథ్యంలో 2014 తర్వాత ఏర్పాటైన 5 ఐఐటీల్లో అదనపు మౌలిక సౌకర్యాలు కల్పించనుంది. వీటితో 6,500 మంది విద్యార్థులకు లబ్ధి చేకూరనుంది. పాట్నాలోని ఐఐటీని విస్తరించనున్నారు. ఐఐటీలు, ఐఐఎస్సిలలో సాంకేతిక పరిశోధనల కోసం 10,000 ఫెలోషిప్లకు నిధులు కేటాయించనున్నారు. నెక్స్ట్ క్వశ్చన్, కేంద్ర బడ్జెట్ 2025-26లో రక్షణ రంగానికి ఎంత మొత్తం కేటాయించారు? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి, 6.81 లక్షల కోట్లు. మన దేశ రక్షణ రంగాన్ని మరింత బలోపేతం చేయడమే లక్ష్యంగా తాజా బడ్జెట్లో కేటాయింపులను పెంచారు. ఈ బడ్జెట్లో రక్షణ రంగానికి 6,81,210 కోట్లు కేటాయించారు. 2024-25 బడ్జెట్లో కేటాయించిన 6.22 లక్షల కోట్లతో పోలిస్తే ఇది 9.53% అధికం.
మన దేశ జీడిపిలో రక్షణ రంగ కేటాయింపులు 1.91% ఉన్నాయి. యుద్ధ విమానాలు, వాటి ఇంజన్ల కొనుగోలు, అభివృద్ధి కోసం 48,614 కోట్లు కేటాయించారు. యుద్ధ నౌకల కోసం 24,390 కోట్లను కేటాయించారు. రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ DRDOకు 26,816 కోట్లను ప్రతిపాదించారు. సరిహద్దుల్లో రోడ్ల నిర్మాణానికి 7,146.50 కోట్లు కేటాయించారు. నెక్స్ట్ క్వశ్చన్, కేంద్ర బడ్జెట్ 2025-26లో హోంశాఖకు ఎంత మొత్తం కేటాయించారు? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి 2.33 లక్షల కోట్లు. బడ్జెట్లో కేంద్ర హోంశాఖకు 2,33,210 కోట్లు కేటాయించారు. ఇందులో మెజారిటీ నిధులు దేశ అంతర్గత రక్షణ, ఉగ్రవాదులు, మావోయిస్టులతో పోరాటంలో కీలకమైన CRPF, BSF, CISF తదితర పారామిలిటరీ బలగాలకు 1,60,391 కోట్లు కేటాయించారు. నెక్స్ట్ క్వశ్చన్, కేంద్ర బడ్జెట్ 2025-26లో న్యూక్లియర్ ఎనర్జీ మిషన్కు ఎంత మొత్తం కేటాయించారు? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి 20,000 కోట్లు. అణు పరిశోధనల కోసం 20,000 కోట్లతో న్యూక్లియర్ ఎనర్జీ మిషన్ను ప్రారంభించనున్నట్లు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. 2033 నాటికి కనీసం 5 చిన్న మాడ్యులర్ రియాక్టర్లను ఏర్పాటు చేయడమే ఈ మిషన్ లక్ష్యమని ఆమె పేర్కొన్నారు. 2047 నాటికి 100 గిగావాట్ల అణు విద్యుత్ సామర్థ్యం సాధించాల్సి ఉందన్నారు. ఈ లక్ష్య సాధన కోసం ప్రైవేటు రంగంతో క్రియాశీల భాగస్వామ్యాన్ని సాకారం చేసేందుకు అణు విద్యుత్ చట్టం, పౌర అణు విపత్తు జవాబుదారీ చట్టానికి సవరణలు చేయనున్నట్లు తెలిపారు. నెక్స్ట్ క్వశ్చన్, కేంద్ర బడ్జెట్ 2025-26లో గిరిజన మంత్రిత్వ శాఖకు ఎంత మొత్తం కేటాయించారు? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి 14,925 కోట్లు. కేంద్ర గిరిజన మంత్రిత్వ శాఖకు కేటాయింపులు పెరిగాయి. గతేడాది కంటే 45.79% పెంపుతో 14,925.81 కోట్లను కేటాయించారు. ఏకలవ్య మోడల్ పాఠశాలలకు 7,088.60 కోట్లు, ప్రధానమంత్రి జన్ జాతీయ వికాస్ మిషన్కు 380 కోట్లు, ప్రధానమంత్రి ఆది ఆదర్శ్ గ్రామ యోజనకు 335.97 కోట్లు, ప్రధానమంత్రి జన్జాతి ఆదివాసీ న్యాయ మహాభియాన్ PM జన్మన్కు 300 కోట్లు కేటాయించారు. ధార్తీ ఆబా జన్జాతీయ గ్రామ ఉత్కర్ష్ అభియాన్కు 2,000 కోట్లు ఇవ్వనున్నారు. నెక్స్ట్ క్వశ్చన్, బీమా రంగంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను 74% నుంచి ఎంత శాతానికి పెంచాలని బడ్జెట్లో ప్రతిపాదించారు? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి 100%. బీమా రంగంలో 100% విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు లేదా FDIలకు అనుమతి ఇవ్వాలని బడ్జెట్లో ప్రతిపాదించారు. మొత్తం ప్రీమియంను భారత్లోనే పెట్టుబడిగా పెట్టే కంపెనీలకు ఈ పరిమితి పొడిగింపు సౌలభ్యం లభిస్తుంది. 25,000 కోట్లతో సముద్రయాన అభివృద్ధి మూలనిధి లేదా మ్యారిటైమ్ డెవలప్మెంట్ ఫండ్ని ఏర్పాటు చేస్తున్నట్లు నిర్మలా సీతారామన్ తెలిపారు. పోటీతత్వాన్ని పెంచేందుకు దేశీయ సంస్థలకు మద్దతు ఇచ్చేందుకు ఈ మొత్తాన్ని వినియోగించనున్నారు. ఇందులో 49% నిధుల్ని కేంద్ర ప్రభుత్వం సమకూరుస్తుంది. మిగతా నిధులను పోర్టులు, ప్రైవేటు రంగం నుంచి సమీకరిస్తారు. నౌకల తయారీలో వినియోగించే ముడి పదార్థాలు, విడి భాగాలపై కస్టమ్స్ సుంకం మినహాయింపును 10 ఏళ్లు పొడిగిస్తున్నట్లు ఆర్థిక మంత్రి తెలిపారు. పర్యాటక రంగానికి కేంద్రం పెద్దపీట వేసింది. దేశంలోని 50 ప్రముఖ పర్యాటక ప్రాంతాలను రాష్ట్రాల సహకారంతో అభివృద్ధి చేయనున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రసంగంలో ప్రకటించారు.
గత బడ్జెట్లో పర్యాటక శాఖకు 850.36 కోట్లు ఇవ్వగా ఈసారి 2541.06 కోట్లు కేటాయించారు. మన దేశం నుంచి వివిధ దేశాలకు ఎగుమతులను ప్రోత్సహించే ఉద్దేశంతో 2250 కోట్లతో ఎగుమతుల ప్రోత్సాహక మిషన్ ఏర్పాటు చేయనున్నట్లు కేంద్రం ప్రకటించింది. వాణిజ్య మంత్రిత్వ శాఖ, సూక్ష్మ, చిన్న మధ్యతరహా సంస్థల విభాగం, ఆర్థిక శాఖ సంయుక్తంగా ఈ మిషన్ను నడిపించనున్నాయి. దేశంలో ప్రతి ఇంటికి స్వచ్ఛమైన తాగునీటిని అందరికీ అందించేందుకు జల్ జీవన్ మిషన్ స్కీమ్ను అమలు చేస్తున్నారు. 100% లక్ష్యాన్ని సాధించేందుకు దీన్ని 2028 వరకు పొడిగిస్తున్నట్లు ఆర్థిక మంత్రి ప్రకటించారు. 2025-26 బడ్జెట్లో జల్ జీవన్ మిషన్కు 67,000 కోట్లు కేటాయించారు. గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధికి దన్నుగా నిలుస్తున్న మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకానికి 2025-26 బడ్జెట్లో 86,000 కోట్లు కేటాయించారు. పట్టణాల్లో మౌలిక సదుపాయాల విస్తరణకు వీలుగా 1,00,000 కోట్లతో అర్బన్ ఛాలెంజ్ ఫండ్ను ఏర్పాటు చేయనున్నట్లు ఆర్థిక మంత్రి ప్రకటించారు. పట్టణాల పునరాభివృద్ధి, పట్టణాలను వృద్ధి కేంద్రాలుగా మార్చటం, తాగునీరు, మురుగునీటి పారుదల సదుపాయాలకు ఈ నిధులు కేటాయించనున్నారు. 1,00,000 కోట్ల నిధిలో 10,000 కోట్లను 2025-26 ఆర్థిక సంవత్సరం కోసం కేటాయించారు. గృహ, పట్టణ వ్యవహారాల శాఖకు ఈసారి బడ్జెట్లో 96,777 కోట్లు కేటాయించారు. పీఎం స్వనిధి, పీఎం స్ట్రీట్ వెండర్స్ ఆత్మనిర్భర్ నిధి పథకం కింద బ్యాంకులు యూపీఐ లింక్డ్ క్రెడిట్ కార్డుల ద్వారా ఒక్కో వర్తకుడికి 30,000 రుణ సదుపాయం అందించనున్నట్లు బడ్జెట్ సందర్భంగా మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. అసంఘటిత రంగంలో అధిక వడ్డీ రుణాల స్థానంలో ఈ పథకం కింద 68 లక్షల వీధి వర్తకులకు ప్రయోజనం లభించినట్లు చెప్పారు. అమృత్ అటల్ మిషన్ ఫర్ రెజువనేషన్ అండ్ అర్బన్ ట్రాన్స్ఫర్మేషన్ పథకానికి 10,000 కోట్ల నిధులు దక్కాయి. దేశవ్యాప్తంగా 500 పట్టణాల పరిధిలో ఈ కార్యక్రమాన్ని అమలు చేయనున్నారు. పీఎం ఈ బస్ సేవా పథకానికి బడ్జెట్లో 1,310 కోట్ల కేటాయింపులు లభించాయి. కేంద్ర సాంస్కృతిక శాఖకు బడ్జెట్లో 3,360.96 కోట్లు కేటాయించారు. ఈ మొత్తం నిధుల్లో 1,278.49 కోట్లు ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా కోసం ఖర్చు చేస్తారు. కేంద్ర బడ్జెట్ 2025-26లో ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి లేదా పీఎం కిసాన్ పథకానికి 63,500 కోట్లు కేటాయించారు. నెక్స్ట్ క్వశ్చన్, కేంద్ర బడ్జెట్ 2025-26లో రైల్వే శాఖకు ఎంత మొత్తం కేటాయించారు? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి, 2.65 లక్షల కోట్లు. కేంద్ర బడ్జెట్ 2025-26లో రైల్వే శాఖకు 2.65 లక్షల కోట్లు కేటాయించారు. సాధారణ ఆదాయ మార్గాల ద్వారా 2,52,000 కోట్లు, నిర్భయ ఫండ్ నుంచి 200 కోట్లు, అంతర్గత ఆదాయ మార్గాల నుంచి 3,000 కోట్లు, అదనపు బడ్జెటరీ మార్గాల ద్వారా 10,000 కోట్లు. మొత్తం మూలధన వ్యయం 2,65,200 కోట్లు రైల్వే శాఖకు కేటాయించారు. 200 వందే భారత్ రైళ్లు, 100 అమృత్ భారత్ రైళ్లు, 50 నమో భారత్ రైళ్లు ప్రవేశపెట్టేందుకు అనుమతి ఇచ్చారు. నూతనంగా 17,500 జనరల్ బోగీల నిర్మాణానికి ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. కేంద్ర బడ్జెట్ 2025-26లో విదేశాంగ మంత్రిత్వ శాఖకు 20,516 కోట్లు కేటాయించారు. ఇందులో పొరుగు దేశాలకు ప్రాధాన్యం లేదా నైబర్హుడ్ ఫస్ట్ విధానంలో భాగంగా ఇతర దేశాలకు సహాయం కింద 5,483 కోట్లు ప్రకటించారు. ఈ నిధుల్లో అత్యధికంగా భూటాన్కు 2,150 కోట్లు ఇవ్వనుంది. నేపాల్కు 700 కోట్లు, మాల్దీవులకు 600 కోట్లు కేటాయించారు.
విదేశాల్లో అభివృద్ధి భాగస్వామ్య ప్రాజెక్టుల కోసం 6,750 కోట్లు కేటాయించారు. మౌలిక వసతుల కల్పనలో రాష్ట్రాలకు మద్దతుగా నిలిచేందుకు బడ్జెట్లో ఆర్థిక మంత్రి కీలక ప్రకటన చేశారు. వడ్డీ లేకుండా రాష్ట్రాలకు 1.5 లక్షల కోట్ల రుణాలు ఇవ్వనున్నట్లు తెలిపారు. 50 ఏళ్ల కాలానికి వడ్డీ లేకుండా ఈ రుణాలను కేంద్రం ఇస్తుంది. కేంద్ర బడ్జెట్లో క్యాన్సర్ బాధితులకు ఉపశమనం కలిగించేలా పలు కీలక నిర్ణయాలు ప్రకటించారు. పలు రకాల క్యాన్సర్ డ్రగ్స్పై పన్ను మినహాయింపు మరియు బేసిక్ కస్టమ్ డ్యూటీ నుంచి 36 డ్రగ్స్ను పూర్తిగా మినహాయించారు. వీటిల్లో అధిక శాతం క్యాన్సర్ నివారణకు వాడే ఔషధాలు ఉన్నాయి. వీటితో పాటు ఆర్థరైటిస్, సోరియాసిస్, తీవ్రమైన ఆస్తమాతో పాటు పలు రకాల వ్యాధులను నయం చేసే ఔషధాలున్నాయి. ఫలితంగా ఆయా వ్యాధులతో చికిత్స పొందే వారికి ఆర్థిక భారం తగ్గనుంది. కేంద్ర ప్రభుత్వం రానున్న 3 ఏళ్లలో దేశవ్యాప్తంగా అన్ని జిల్లా ఆసుపత్రుల్లో డే కేర్ క్యాన్సర్ సెంటర్లను ఏర్పాటు చేయనుంది. వీటిలో 200 సెంటర్లను వచ్చే ఆర్థిక సంవత్సరంలోనే ఏర్పాటు చేయనున్నట్లు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు.